శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా శ్రీవారి ఇంటిలో అనుభవాలు శిక్షణ, మాస్టర్ ఇంట్లో ఏమేమి అనుభవాలైనాయి, ఏమేమి శిక్షణ జరిగింది అనేటువంటి విషయం అండి. ఇది ఇక్కడ సర్వీస్ ఆస్పెక్ట్ ఇచ్చారండి పున్నయ్య శాస్త్రి గారు. ఎంతో బ్రహ్మాండమైనటువంటి అధ్యాయం అండి ఇది. నిజంగా మాస్టర్ జీవనము ఎట్లా సాగింది, పరుల కొరకు ఆయన జీవితాన్ని ఎట్లా అంకితం ఇచ్చారు అనేటువంటిది మనకి తెలుస్తుందండి. మాస్టర్ గారింటి వరండాలో నేను ఒకసారి ఒక సెలవు దినమున క్రింద కూర్చుండి వారు చెప్పు మాటలు వినుచుండిని. వారొక కుర్చీలో ఆసీనులై ఉండిరి. ప్రక్కనే వేరొక కుర్చీ కలదు. నన్ను కింద నుండి లేచి తన ప్రక్కనున్న కుర్చీలో కూర్చుండమని వారు ఆదేశించిరి. అయ్యా, మీరేమో ఉపాధ్యాయులు, నేనేమో విద్యార్థిని, మీ పక్కన కుర్చీలో కూర్చోవటం ధర్మం కాదు అని అన్నారటండి. అప్పుడు మాస్టర్ చెప్పారట, నీవు చెప్పిన సంబంధము కాలేజీ వరకే, ఇంటిలో కాదు. ఇచ్చట నీవును మా కుటుంబములో ఒకడవు, పర్వాలేదు కూర్చుండవు అని చెప్పారటండి. నీవు కుర్చీలో కూర్చుంటుట నాకు ఆహ్లాదము కూర్చును అని కూడా అన్నారట. నేను వారి ఆనతిని పాటించి కుర్చీలో కూర్చుంటుని. సరే అని మాస్టర్ పక్క కుర్చీలోనే కూర్చున్నారట పున్నయ్య శాస్త్రి గారు. ఇంతలో మాస్టర్ మిత్రులు ఒక ఆయన వచ్చారటండి. వచ్చి ఈ దృశ్యాన్ని చూశారట. చూసి ఆయన మనస్సుకు పాపం కొంచెం బాధ కలిగిందిట. ఇట్లా ఈ పిల్లవాడేంటి మాస్టర్ పక్కనే కూర్చున్నాడని ఆయనకు బాధ కలిగిందట. ఆయన మాస్టర్ని సూటిగా అడిగారటండి, ఈ అబ్బాయి తమ పక్కన కుర్చీలో కూర్చుండుట బాగులేదు, ఇతడు మీ సన్నిధిన క్రింద కూర్చుండవలసిన వాడు కదా, ఇట్లు భావించడం ఇంత కాదు, ఆయన చెప్పిందేం తప్పేం కాదు అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు. సహజమే, రామాయణంలో ఇట్లా ఉందని రామాయణాన్ని కూడా ఉదాహరిస్తున్నారండి పున్నయ్య శాస్త్రి గారు. భరద్వాజ ఆశ్రమంలో భరతుడు ప్రవేశిస్తాడు. అప్పుడు భరద్వాజును ఉన్నత ఆసనం చూపించి కూర్చోమంటాడు. భరతుడు ఇష్టపడ్డాటండి అందులో కూర్చోటానికి. ఎందుకంటే అప్పుడు భరతుడు అంటాడట, అంతకు పూర్వము రాముడు వస్తాడు అదే ఆశ్రమానికి, శ్రీరాముడు. అందువల్ల ఆ శ్రీరాముడు కూర్చుండిన ఆసనము అన్నగారకు శ్రీరాముడు కూర్చుంటే భరతుడు ఆ శ్రీరాముడు కూర్చున్న దాని మీద నేను కూర్చోవటం ఏమిటి అని కూర్చోవటం ఇష్టపడక అక్కడే, అంటే శ్రీరాముడు ఎక్కడైతే పాదం పెట్టాడో అక్కడ నేలపైన కూర్చుంటాడండి భరతుడు, నేలపైన కూర్చుంటాడట. పున్నయ్య శాస్త్రి గారు ఆ విషయాన్ని కోట్ చేస్తూ ఉన్నారండి. మాస్టర్ గారు తమ మిత్రులకు ఇట్లు బదులు పలికిరి. అతడు అంటే పున్నయ్య శాస్త్రి గారిని సంబోధిస్తూ ఉన్నారు. ఇతడు మా భరద్వాజ వంటి వాడు. భరద్వాజ గారంటే మాస్టర్ తమ్ముడు, మనందరికీ తెలుసు. ఇతడు మా భరద్వాజ వంటి వాడు. అతడు నాతో పాటు కుర్చీలో కూర్చుండుటయే నాకు సంతోషము. నా సంతోషం కోసమై నేనే అతనిని కూర్చుండబెట్టి తిని, అతడు తానుగా కుర్చీలో కూర్చుండలేదు. ఈ మాటలు విన్న ఆగంతుక మిత్రులు ఇక మిన్నకుండిరి. శ్రీవారికి వారి పిన్న తమ్ముడు భరద్వాజకు గల చనువుతోడి ప్రేమానుబంధము ఈయన ఎరుగునన్నమాట. శ్రీవారి వాత్సల్యమునకు నా కనులు చెమర్చినవి. పిన్నతమ్మునిపై వారికి గల వాత్సల్యము నిరవధికమని నేను గ్రహించి తిని. శ్రీ భరద్వాజయు పెద్దన్న గారిని పితృతుల్యునిగా గౌరవించి ప్రేమించుట నాకెరుకయే. వీరి అనుబంధము దశరథనందనులను జ్ఞప్తికి తేకుండునా. మాస్టర్ గారి భాషణములోని దివ్య సంకల్పమేమియో కానీ ఆ తర్వాత భరద్వాజ గారు ఎప్పుడు వచ్చినను నేను ఆయనకు అతుక్కొని పోయేవాడను. గంటల కొలది మా నడుమ సంభాషణ సాగుచు గాఢ మైత్రి ఏర్పడినది అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. అనంతకృష్ణ గారుట ఆ రోజుల్లో బెజవాడ నుండి గుంటూరులోని తండ్రి గారి నివాసానికి 15 రోజులకోసారో 20 రోజులకోసారో వచ్చి 2-3 రోజులు ఉండి వెళ్ళేవాళ్ళట. సెలవులు వచ్చినప్పుడు చాలా రోజులు గడిపేవాళ్ళట. ఈ పున్నయ్య శాస్త్రి గారిది అనంతకృష్ణ గారితో గాఢానుబంధము ఏర్పడి దృఢమై వృద్ధి నందినది అని అంటూ ఉన్నారండి. మేము ఇరువురము ఆడుకొనుటయేగాక వేదోపనిషత్తు గీతాదులలోని
అంశములను గూర్చి సంభాషించుకున్నది వారము. చూడండి, వాళ్ళ వయస్సు అప్పటికి అనంతకృష్ణ గారికి 9 ఏళ్ళండి, పున్నయ్య శాస్త్రి గారికి 16 ఏళ్ళు. వేదోపనిషత్తు గీతాదులలోని అంశములను గూర్చి సంభాషించుకునేది వారము అని అంటూ ఉన్నారండి. ఆ వయసులో వాళ్ళు చూడండి ఎంతటి పరిణితి, ఎంతటి భగవద్భక్తి. అప్పటికే అతడు తన తండ్రి తాతల వద్ద వేదోపనిషత్తులు, భగవద్గీత అధ్యయనము చేయుట సాగించుచున్నాడు. తల్లిదండ్రుల యందు, తాతగారు మామగారుల యందు భక్తి, పెద్దల ఎడల వినయము, సోదరుల ఎడల వాత్సల్యము, దైవభక్తి, సౌశీల్యము, నైర్మల్యము, ఔదార్యము మున్నగు సద్గుణములు పువ్వునకు పరిమళము వలె పుట్టుకతో అతనికి అబ్బినవి. అనంతకృష్ణ గారి గురించి చెబుతూ ఉన్నారండి. బ్రహ్మ విద్యాంశములు పూర్వజన్మ సంస్కారములై లోనజొచ్చినవి. పరస్పరాకర్షణకు లోనయి మేమిరువురము గంటల కొలది సంభాషణలలో గడిపెడివారము. అతడు తన తండ్రి తాతల వద్ద నేర్చినవి నాతో భాషించుచుండెడివాడు. ఒకరోజు మధ్యాహ్నము వరండాలో మేమిరువురము ఏనోపనిషత్తును గూర్చియు ఈశావాస్యోపనిషత్తును గూర్చియు భాషించుకొనుచుంటిమి. ఇద్దరు ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నారటండి, పున్నయ్య శాస్త్రి గారు, అనంతకృష్ణ గారు. అప్పుడు మాస్టర్ అక్కడికి ప్రవేశించారట. మాస్టర్ రాకను వీళ్ళిద్దరు గమనించలేదట. మాట్లాడుకుంటూ ఒకసారికి గమనించకుండా మాస్టర్ మళ్ళీ రెండోసారి వస్తే అప్పుడు గమనించారటండి. అప్పటికి మాకు వారి రాక స్పృహలోనికి రాలేదు. అంతటా వారు నా వైపు చూచి, అంటే మాస్టర్ పున్నయ్య శాస్త్రి గారి వైపు చూసి చిరునవ్వుతూ ఇట్లా అన్నారట, ఏమోయ్ పున్నయ్య, నీకు గురువు నేనా వాడా అంతటా అని అన్నారటండి. అంతటా నేను ఉలికిపడి వారికి గమనించి తిని ఇరువురము వారి వైపు తిరిగితిమి. వారి పలుకులలో గాంభీర్యము, సంకల్పశుద్ధి, మా అనుబంధమును గాఢము చేయు ఆశీస్సులు, వాత్సల్యము, మేమిరువురము కలిసి వారి ప్రణాళికలో తదనంతర కాలమున పాల్గొనవలసి ఉండు తీరు ఎడ వారి భవిష్యద్వాణి ఇన్ని భావములు ముప్పిరిగొన్నవి. భవిష్యత్తులో మేము ఇద్దరము కలిసి పనిచేయవలసి ఉన్నది. అలా ఆ భావము మాస్టారి మాటల్లో కనిపించిందటండి. దానికి సంబంధించిన ఆశీస్సులు మాస్టర్ ఇస్తున్నట్టు, మాస్టారి సంకల్పము ఇవన్నీ కనిపించినాయిట ఆ మాటల్లో. కొంతకాలము నాకు అతనిపై గల వ్యామోహము నన్ను బాధించినది. ఒకసారి అతడు సుమారు 1 నెల రోజుల పాటు కనపడలేదు. ఇట్లా బాగా అలవాటయ్యారటండి పున్నయ్య శాస్త్రి గారికి అనంతకృష్ణ గారు. ఒకసారి తాతగారింటికి వెళ్ళారు, అక్కడ ఉండేవాళ్ళు కదండి అనంతకృష్ణ గారు. 1 నెల రోజుల పాటు కనిపించకపోయేసరి అతన్ని చూడాలని బాగా కోరిక ఎక్కువైందటండి అని మాస్టర్ పున్నయ్య శాస్త్రి గారికి ఎక్కువయ్యి మాస్టర్ని అడిగారట, అతన్ని చూడాలి, అతని వద్దకి నన్ను తీసుకెళ్ళండి అని మాస్టర్ని అడగటం. మాస్టర్ని ప్రతిరోజు బలవంత పెట్టేవాళ్ళట. సరే మాస్టర్ అన్నట్టు నిన్ను తప్పకుండా తీసుకెళ్తాను అని ఒకరోజటండి మాస్టర్ కాలేజీ నుంచి రాగానే, ఈరోజు సాయంకాలం నేను కాలేజీ నుంచి తిరిగి వస్తా కదా, రాగానే నిన్ను తప్పకుండా తీసుకెళ్తా అన్నట్టండి. సరే పున్నయ్య శాస్త్రి గారు కాలేజీ అయిపోయి మళ్ళీ రెడీ అయ్యి మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారట. వెళ్ళేసరికి మాస్టారు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చి ఇక మనం బయలుదేరదాము అని అన్నారటండి. అనటంతోనే తలుపు తీసుకొని లోనికి మాస్టారి తండ్రి గారు అనంతాచార్యుల వారి వెనక అనంతకృష్ణ గారు ప్రవేశించారట. అంటే వీళ్ళు విజయవాడ వెళ్ళి వాళ్ళని చూద్దామనుకున్నారు. అనుకొని రెడీ అవుతున్నంత స్లోపే వాళ్లే గుంటూరు వచ్చారటండి. పున్నయ్య శాస్త్రి గారు అంటూ ఉన్నారు, మాస్టర్ గారి తండ్రి గారును మాస్టర్ గారును సంకల్ప సిద్ధులు. వారిరువురి నడుమ ఏదియో నిస్త్రంతి సంధాన ప్రక్రియ నడిచెడిది. పెదబాబు ఏదైనా పొరపాటు చేసినప్పుడు, పెదబాబు అంటే అనంతకృష్ణ గారండి, పెదబాబు ఏదైనా పొరపాటు చేసినప్పుడు అమ్మగారు క్రమశిక్షణ గరపుటకై గట్టిగా మందలించబోవునంతలో నేను అడ్డుపడేవాను. అతనిని మందలించుటను నేను తట్టుకొనలేకపోయితిని. వాస్తవానికి అమ్మగారు వాత్సల్యతముతో కదా కుమారునకు క్రమశిక్షణ గరపనించుట. అమ్మగారు క్రమశిక్షణ పిల్లవాడికి ఇద్దామని కదా, వాత్సల్యంతో కదా ఆవిడ
మందలిస్తోంది, నేను అడ్డుపట్టం ఎందుకు, ఇది నా అవివేకము అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు. అమ్మగారు వాత్సల్య స్నిగ్ధమూర్తి. అమ్మగారును ఆమె తమ్ముడు రాధాకృష్ణయు అనంతకృష్ణ గారికి నాకును నడుమ పెనవేసుకున్న అనుబంధమును గురించి సరదాగా అభినందించడివారు. అతడు రామకృష్ణ పరమహంసయని, నేను వివేకానందుడనని వీరిరువురు ఆట పట్టించడివారు. ఇప్పటికిని అమ్మగారు ఈ స్మృతులను నెమరవేయుచు నవ్వుచుందురు, నవ్వించుచుందురు. ఒకరోజటండి పున్నయ్య శాస్త్రి గారు, రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరూ ఇంటి వరండాలో చాపలు వేసుకొని పడుకున్నారట. మర్నాడు ఉదయం లేచి చాపను ఎత్తకుండా పున్నయ్య శాస్త్రి గారు వచ్చేసారటండి. మాస్టర్ గమనించి మందలించారట. ఇంటివారు నీవు శయనించుటకు అవకాశం ఇచ్చిరు కదా, ప్రొద్దున నీవు చాపను ఎత్తకుండా వచ్చి అట్లే ఉంచినచో వారి దినచర్యకు ఇబ్బంది కలుగునని నీకు తట్టలేదా? నీకేల తట్టదు. చదువుకొనుచున్నవాడు ఆ మాత్రం బుద్ధి కలిగి మెలగవలెను. చూడండి, మాస్టారు చిన్న విషయాలు కూడా జాగ్రత్తగా చెప్పి సరిచేస్తూ ఉన్నారండి శిష్యుల్ని. ఎంతటి వాత్సల్యమో చూడండి. మనము చేయు ఏ పనియు ఇతరులకు ఏ చిన్న ఇబ్బంది కలిగించరాదని వారి ఉపదేశము. ఒకసారి గొడుగు చేతిలో అడ్డముగా పెట్టుకొని పోవచ్చు, ముందు వెనకల పోవు వారికి తగిలింపరాదని హెచ్చరించిరి. మనము ఈ చేతిలో కానీ చంకలో కానీ గొడుగును అడ్డంగా పెట్టుకున్నాం అనుకోండి, అంటే వర్షం కోసమని తీసుకెళ్తూ ఉన్నాం, సపోజ్ వర్షం పట్టలేదనుకోండి, మనం మడిచి అప్పట్లో పొడవుగా ఉండేవి కదండి గొడుగులు, అడ్డంగా పెట్టుకున్నాం అనుకోండి ఈ చేతుల్లో, అప్పుడు అటువైపు వాళ్ళకి కానీ ఇటువైపు వాళ్ళకి కానీ తగిలే అవకాశం ఉంది. అందువల్ల అట్లా అడ్డంగా పెట్టుకోకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి మనం అని చెప్పారట మాస్టర్. రైలు కానీ బస్సు కానీ ఎక్కుచూ ఇతర ప్రయాణికుల పాదములపై తమ పాదము పడకుండా జాగ్రత్త వహింపవలెను. మనం తీసుకెళ్లే వస్తువులు, ప్రయాణంలో మనం తీసుకెళ్లే వస్తువులు, ఒక బ్యాగో ఒక సూట్ కేసు పెట్టో ఏదో ఉంటుంది కదండి, అది ఇతరులకి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నట్ట. వారు బోధించు చిన్న విషయములు కూడా ఎంతో క్రమశిక్షణకు సంబంధించినవి. ఐహికములను నిర్లక్ష్యము చేయువానికి పరమమగు మోక్షం ఎక్కడిదని గీతాచార్యుడు హెచ్చరించెను. శ్రీరామకృష్ణ పరమహంస, సాయిబాబా, రమణ మహర్షి తమ వద్దకు వచ్చిన వారిని అత్యంతము ప్రేమించి వారికి తినుబండారములు సమకూర్చుటలోనూ ఆధ్యాత్మిక విద్యను ఉపదేశించుటలోనూ ఎంత శ్రద్ధ వహించరో ఐహికములనబడు అల్ప విషయములందు క్రమశిక్షణను గరపుటలోనూ అంత శ్రద్ధ వహించిరని తెలియవచ్చుచున్నది. మనము ఐహికము అనుకొనున్నదియు పరమాత్మ స్వరూపమే కదా. ఐహికమునకు అంటుకొనుట రజోగుణము, ఇది బంధించును. ఐహికమున క్రమశిక్షణను కర్తవ్యములను లక్ష్య పెట్టకుండుట తమోగుణము, ఇది సాధనలో పురోగతిని తప్పక నిరోధించును. స్వల్ప విషయములలో శ్రద్ధ నెరపని వాడు అత్యంత శ్రేష్టమగు పరమాత్మ తత్వమును ఎట్లు పొందగలడని శ్రీవారు ఎప్పుడునూ చెప్పుచుండేవారు. అయ్యా, చిన్న చిన్న విషయాల్లోనే శ్రద్ధ లేనివాడు ఇక పరమాత్మ తత్వాన్ని ఎట్లా పొందుతాడు అని చెప్పేవాళ్ళటండి మాస్టారు. అందువల్ల చిన్న విషయాల్లో కూడా మనం జాగ్రత్త వహించాలి. పరమ గురువులెల్లరూ ఇట్లే బోధించిరి, ఇట్లే క్రమశిక్షణ గరపిరి. మాస్టర్ గారు చిన్న విషయములలో క్రమశిక్షణను నేర్పుటలోనూ గట్టిగా మందలించడివారు. అది ఆశ్రితుల యుద్ధరణకే ఉద్దేశించినది. శ్రీరామకృష్ణులు, సాయిబాబా కూడా చాలా కఠినముగా ఇటు విషయములలో మందలించిరి. తాత్కాలికముగా వారి మందలింపు కొందరికి బాధ కలిగించినను అది తమ పురోగతి కనున్నది అవగతము కాక తప్పదు. పాండిత్యము తెలివి వేరు, ఇంగిత జ్ఞానము వేరు. కామన్ సెన్సు రేర్ సెన్స్గా అగుచున్నదని బ్లావెట్స్కి వాపోయినది. ఆధునిక శతాబ్ద మానవ జాతిలో మేధకు పదును పెరుగుచున్నది, అయినను ఇంగిత జ్ఞానము అరుదగుచున్నది. ఇంకా మాస్టారింట్లో భోజనం చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది అనేటువంటిది పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి. నేను వారి ఇంట భోజనము చేయునప్పటి సన్నివేశమును కొంచెం ముచ్చటించేదను. మాస్టర్ గారు, రాధాకృష్ణ, నేను, పిల్లలు
ఇంకనూ ఎవరైనా అతిథులు వచ్చినచో వారు కలిసి భుజించటి వారు. నాకు సరిపడు ఆహారం ఎంతయో నాకే తెలియదు. అమ్మగారు అమిత వాత్సల్యముతోనూ శ్రద్ధతోనూ నాకెంత కావలియనో ఏమి కావలియనో గమనించి వడ్డించుచుండెడివారు. నన్ను పసిపిల్ల వాని వలె చూచెడివారు. నేను మాస్టర్ గారితో కలిసి భుజించుటను ఆరంభించి వారు భుజించి వెడలిన పిమ్మట కూడా ఇంకనూ నా భోజనమును కొనసాగించుచు అమ్మగారితో కబుర్లు చెప్పుచు ఆమెతో కలిసి పూర్తి చేసేటి వాళ్ళను. మాస్టర్ గారింట భోజనము చేయుట ఒక తీయని ఘటన. మాస్టర్ గారు సరదాగా కబుర్లు చెప్పుచు ఎల్లరను నవ్వించుచు భోజన కార్యక్రమమును రసమయముగా ఆవించడివారు. శ్రీ ధారా రామనాథ శాస్త్రి గారి వంటి సాహితీ విధులు పాల్గొన్న సందర్భమున ఈ సన్నివేశమును ఇంకనూ రక్తి కట్టడిది. ఒకసారిటండి విశాఖపట్నంలో జరిగిన సంఘటన చెప్తూ ఉన్నారు. పుణ్యశాస్త్రి గారు ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నారు. ఒకసారి విశాఖలో వారి నివాసమున 10-15 మందిమి శ్రీవారితో కలిసి భుజించుచుంటిమి. వారు వీర వైష్ణవుల వైఖరిని ఉదహరించుచు మమ్ములను నవ్వించిరి. ఒకసారి ఎచ్చటనో వైష్ణవులు కొందరు భోజనము చేయుచుండగా ఒకని నోటికి పలుగురాయి ఒకటి మెతుకులతో కలిసి లోనికి వచ్చి నోటిలో ఇరుక్కున్నదిట. అతడు ఈ సంగతిని బాధగా పక్కనున్న మిత్రుడికి చెప్పాట. అతడు అన్నట్ట, కొరకరా ఒక లింగడు చచ్చినట్లే అన్నట్ట. వీర వైష్ణవుల శివద్వేషమును గురించి పైకి హాసించినను లోన ఆవేదనను అందుచు ఈ ఉదాహరణను చెప్పిరి. మాస్టర్ గారు మనలోని అనేక మత్యమును శైవ వైష్ణవ భేదములను పరిహసించుచు ఒకసారి ఒక కథను చెప్పిరి. ఏంటంటే ఆ కథ అండి, ఒక శాస్త్రి గారు ఆచార్యులు గారు, అంటే వైష్ణవుడు వైదికుడు, వీళ్ళిద్దరూ దారిన పోవచ్చు ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడ్డారట. ఎదురుపడినా సరే ఒకళ్ళకి నమస్కరించడం ఇంకోళ్ళకి ఇష్టం లేదు. ఆ ఇష్టాన్ని తెలియజేయాలి. తెలియజేయటం కోసం వాళ్ళు ఏం చేశారట, ఆచార్యుల వారిని చూసి శాస్త్రి గారట తన పిలకని ఒకసారి ఊడదీసి మరలా జాడించి పిలకని ఇట్లా జాడించటం మొదలుపెట్టాట. అట్లాగే శాస్త్రి గారిని చూసిన ఆచార్యుల వారట ఆయన పంచె యొక్క గోచిని ఊడదీసి మరలా బిగిస్తూ ఉన్నట్ట. అంటే ఒకళ్ళకొకళ్ళు నమస్కారం పెట్టుకోకుండా ఇష్టం లేదని చెప్పటం అన్నమాట. దానికి సింబాలిక్గా చెప్తున్నారు ఒకళ్ళకొకళ్ళు. మాస్టర్ గారు ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత సమన్వయమూర్తి. శ్రీరామకృష్ణ పరమహంస వారి వలనే ఆయా సాధన దశలను బట్టి వీనిని వాస్తవముగా రూపించిరి. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు వీరిలో ఎవరి వేషము వారికి ఉన్నది, ఎవరి నామధారణము వారికి ఉన్నది. మాస్టర్ గారు వీనిపై ఒక చమత్కారమును విసరడివారు. మాస్టర్ అన్నట్టండి, ద్వైతము అంటే భగవంతుడు వేరు మనం వేరు అనేవాళ్ళండి. అద్వైతం అంటే భగవంతుడు వేరు మనం వేరు కాదు, ఇద్దరం ఒకటే, మనమే భగవంతులము అని చెప్పటం అద్వైతం. మనకి తెలిసిందే, ఇవన్నీ వీటి వివరం మనకి తెలిసిందే. అయితే మాస్టర్ చెప్తూ ఉన్నారు చూడండి, మాధ్వులు అంటే ద్వైతులు, వీళ్ళు టెలిగ్రాఫ్ శాఖ వాళ్ళట. వైష్ణవులు అంటే టెలిఫోన్ శాఖ వాళ్ళట. అట్లాగే అద్వైతులు అంటే రైలు పట్టాల శాఖ వాటండి. ఎక్కడ పోలిక చూడండి ఎట్లా ఉందో, ఎంత చక్కటి పోలిక చేశారో మాస్టారు నవ్వుతూ. మాస్టర్ గారు భోజన సమయమున మహాకవుల రచనా విశేషములను, మహనీయుల జీవిత సన్నివేశములను కూడా సరళ మనోజ్ఞముగా తెలిపెడివారు. శ్రీకృష్ణదేవరాయలు, రామకృష్ణుడు, కాళిదాస భవభూతులు, విశ్వనాథవారు వీరి సంభాషణలలో ప్రస్తావనకు వచ్చేటివారు. మాస్టర్ గారి మాటలలో తరచుగా శ్రీరామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఎక్కువగా చోటు చేసుకునేటివారు. అప్పుడప్పుడు రవీంద్రులు, అరవిందులు, గాంధీ మహాత్ములు కూడా ప్రవేశించేటివారు. రామానుజాచార్యుల వారి జీవిత సన్నివేశాలను కూడా భోజన సమయమునందు ముచ్చటించుట నాకు గుర్తు. మాస్టర్ గారి దివ్య భాషణములతో పాటు అమ్మగారి వాత్సల్యపూరితములకు తీయని పలుకులు కూడా మమ్ములను అలరించటివి. రామాయణ మహాభారత గాథలలోని సన్నివేశాలను గూర్చి కానీ, పాత్రలు వారి సంభాషణలను గూర్చి కానీ
సందేహములున్నవారు భోజన సందర్భమున శ్రీవారిని అడిగి పరిష్కారములను గ్రహించడివారు. ఒకసారి మాస్టర్ గారితో కలిసి భుజించు సందర్భమున జరిగిన సంభాషణను సంగ్రహముగా ఉటంకింతును. మా కాలేజీలో ఒక అధ్యాపకుడు ఉండేవాడు. ఆయనటండి తనను గూర్చి హేతువాదిని అని గర్వంగా ప్రకటించుకునేవాట. ఆయన చరిత్ర తరగతి హిస్టరీ విద్యార్థుల క్లాసుల్లో ఒకసారిటండి ఆర్యులంటే ఏమో ఎర్రని వారు, ద్రావిడులంటే ఏమో నల్లని వారు, ఆర్యులు వర్ణ వ్యత్యాసమును చూపి ద్రావిడులను అన్యాయంగా తరిమేశారు అని కల్పించి చెప్పేటండి. అదే క్లాసులో శ్రీవారి బావమరిది నండూరి రాధాకృష్ణ విద్యార్థి. ఇతడు చాకు వంటి పదునైన బుర్ర కలవాడు. మాస్టర్ గారి వద్ద విద్యాశిక్షణ అందుతున్నవాడు. పై అధ్యాపకులు శ్రీరాముడు ఆర్యుడనియు రావణుడు ద్రావిడనియు, వారి యుద్ధము ఆర్యులు ద్రావిడులపై చేసిన ముట్టడి అనియు రాముని తోలనాడసాగను. ఇంకా అన్నట్ట, బ్రాహ్మణులు రాముని ఉపయోగించుకొని రెచ్చగొట్టి రావణుడిపైకి ముట్టడి చేశారు. బ్రాహ్మణులు రాముడిని ఉపయోగించుకొని రాముడిని రెచ్చగొట్టి రావణాసురుడిపై యుద్ధానికి తీసుకెళ్లారని చెప్పేటండి. రాధాకృష్ణ గారు వెంటనే లేచటండి, మీరే చెప్పారు కదా ఆర్యులు ఎర్రని ఛాయవారిని, ఆర్యులు ఎర్రని వాళ్ళు అన్నారు కదయ్యా, మరి ద్రావిళ్ళు నల్లని వాళ్ళు అన్నారు, మరి రాముడు మీ లెక్క ప్రకారం ఆర్యుడు ఎట్లా అవుతాడు? రాముడు నల్లనివాడు కదా, లక్ష్మణుడేమో ఎర్రనివాడు, కావున మీ లెక్క ప్రకారం రాముడు ద్రావిడుడు అవ్వాలి, లక్ష్మణుడేమో ఆర్యుడు అవ్వాలి. మరి ఇద్దరు అన్నదమ్ములు కదా, ఇద్దరు అన్నదమ్ములు రెండు విభిన్న జాతుల వారు ఎట్లా అవుతారు? ఆ అధ్యాపకుడు తన వద్ద సమాధానము లేక రాధాకృష్ణ గారిని కూర్చో అని చెప్పేటండి. కూర్చుండమని ఆనతిచ్చాను. ఈ సమావేశమును రాధాకృష్ణ భోజన సందర్భమున బావగారికి నివేదించను. మాస్టర్ అప్పుడు మృదువుగా నవ్వి ఆ అధ్యాపకుని బలహీనతపై సానుభూతి నెరపిరి. మాస్టర్ గారు ఇంకొక వాస్తవమును కూడా తెలిపిరి. ఆ సందర్భంలో ఇంకో వాస్తవాన్ని చెప్పారటండి మాస్టారు. రాముడు పూజించిన ఋషులెల్లరూ బ్రాహ్మణులే కారు, ఋషులలో ఇతరులు కూడా ఉందురు అని చెప్పారు. అని చెప్పటమే కాక శంభూక వధ కల్పితమని వారు తెలిపిరి. తమిళ ప్రదేశమున గల రామస్వామి నాయకర్ అను రాజకీయవేత్త రాముని ద్వేషించువాడట. ఆయన పేరులోనే ఉందండి, ఏమనుంది? రామస్వామి నాయకర్. తమిళనాడులో ఆ రోజుల్లో రాజకీయవేత్త. కానీ ఆయన రాముడిని ద్వేషిస్తాటండి. పైగా బ్రాహ్మణ వ్యతిరేకోద్యమ నాయకుడు. ఇంకా చూడండి, ఈయన రావణాసురుడికి గుడి కట్టించాట. గుడి కట్టించి ఆ గుడికి ఆవిష్కరణకు రాజగోపాలాచారి గారిని ఆహ్వానించారట. రాజాజీ గారు అంటాం కదండి మనం, రాజాజీ గారిని ఆహ్వానించారు. ఈ రాజాజీ గారు మహా చమత్కారి. ఆయనట వెళ్ళి ఆ వేదిక పైన రావణాసురుడు బ్రాహ్మణుడు, రావణ బ్రహ్మ అంటాం కదండి మనం, రావణాసురుడు బ్రాహ్మణుడు అని చెప్పి ఆ వేదిక పైన అనౌన్స్ చేసేట, వెల్లడించేటండి. దాంతో బాంబు పేలినట్లయి రామస్వామి నాయకర్టండి వెంటనే రావణాసురుడిని గుడిని పగలగొట్టించట. ఎందుకంటే ఆయన బ్రాహ్మణ ద్వేషి కదా, దాన్ని పగలగొట్టించటండి. ఈ కథను మాస్టారు తెలిపిరి. ఈ కథను చెప్పారట మాస్టారు. ఇంతకును ఏ కులము వారిని ద్వేషింపరాదు, కులమౌఢ్యము మానవతకు ఇంగిత జ్ఞానమునకు విరుద్ధమని వారి భావము. వ్యతిరేకోద్యమేది అయినను సంకుచితమే, దాని మూలమును గూర్చి పర్యాలోచించినచో విశాల భావుకునకు ఇట్టే అర్థమగును. కుల, జాతి, స్త్రీ పురుష వివక్షాదులను బట్టి చరిత్రలో ఒక వర్గములో కొందరు అవతలి వారిని కొంతకాలము బాధించినచో కాలగతిలో తర్వాత అణచబడిన వర్గము వారిలో కొందరు రెచ్చిపోయి వ్యతిరేకోద్యమము సాగింతురు. అయితే ప్రకృతి ఈ రెండు వర్గములలో దేనిపైనను పక్షపాతము చూపదు. ఒకరి యందొకరు అంతర్యామిని దర్శించు శిక్షణను సంగి చివరకు ఎల్లరి నడుమ సామరస్యమును నెలకొలుపును. మాస్టర్ గారి విశాల దృష్టికి జగమంతయు అంతర్యామి స్వరూపమే. దేశకాలములలో జరుగు సన్నివేశములన్నీ అంతర్యామి లీలా వైభవములే. అప్పుడప్పుడు మా ప్రిన్సిపల్ గారి మంచితనమును, విశిష్టతను
మాస్టర్ గారు భోజన సందర్భమున చెప్పేవారు. తన బాల్యమున తన బంధువుల ఇండ్లకు వెళ్ళుటయు ముచ్చటించటివారు. ఒక్కొక్కసారి సరసములకు ఉదాత్త హాస్య సంభాషణలను ధర్మపత్ని పైనను విసరడివారు. ఆమెయు అదే స్థాయిలో నవ్వుచూ ప్రతిస్పందించడివారు అని అంటూ ఉన్నారండి. ఉదయం అటండి కాలేజీకి మాస్టర్తో పాటు వెళ్ళేవాళ్ళట మాస్టర్ ఇంటి నుంచి పున్నయ్య శాస్త్రి గారు. ఆ రోజుల్లో మాస్టర్ గారి ఇంటి నుండి 14వ వార్డు రోడ్డు పెట్రోల్ బంకు మీదుగా హిందూ కాలేజీకి రిక్షాకు ఇరువురకు ₹1 ఒకరే ఎక్కితే పావలా అయ్యేదిట. మాస్టర్ దగ్గర ₹1 ఉంటే కనుక 2 రిక్షాలు వెళ్ళేవాళ్ళటండి. విచిత్రం చూడండి. మాస్టర్ దగ్గర పావలానే ఉందనుకోండి, ఈ పాయింట్ మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. మనం మాస్టర్ దగ్గర పావలానే ఉందనుకోండి, పున్నయ్య శాస్త్రి గారిని రిక్షా ఎక్కించి మాస్టారు వెనక నడిచి వచ్చుట జరిగినది. అంతటి దయార్ద్ర హృదయులు వారు. రిక్షాలో వారితో కలిసి వెళ్ళుట ఒక దివ్యానుభూతి. వారు ఆ సందర్భములలో మహాపురుషుల జీవిత సన్నివేశములను తరచూ ముచ్చటించడివారు. ఒకసారి భాగవతంపై సంభాషణ దొరలినది. నేను వారితో భాగవతమునందలి ప్రహ్లాద చరిత్ర, దశమ స్కందము మహామధురములు కదండి, ఈ 2 చాలా మధురమైనవి కదండి అని అన్నారట. పోతన గారు వీరిని అత్యంత రసప్లావితములుగా రచించిరి కదండి అని అన్నారట. ఎందుకన్నారంటే కనుక అప్పటికే పుణ్యశాస్త్రి గారు వాళ్ళ తల్లిగారి వద్ద నేర్చిన తీరుని బట్టి అట్లు పలికారటండి. అప్పుడు మాస్టర్ సమాధానం చెప్పారట. భాగవతమునందలి వామన చరిత్ర, గజేంద్ర మోక్షము, ప్రహ్లాద చరిత్ర, అంబరీషోపాఖ్యానము, దశమస్కంధము వంటివే రసమధుర రచనలని కొందరు భావింతురు. భాగవతము మొదటి నుండి చివరి దాకా మధురమే. మొదటి అక్షరము నుండి చివరి అక్షరము వరకు భగవంతుని సాన్నిధ్యమైన దివ్యానుభూతిని ప్రసాదించును. పోతన గారు అన్ని ఘట్టములను ఒకే రీతిలో తీయగా అనుభూతిప్రదముగా అనువదించిరి. భక్తి యోగమును పొందుటకై ప్రతి సాధకుడు మొదట పఠింపవలసిన గ్రంథము భాగవతము. సమస్త గ్రంథములు అవలోకించిన అనంతరము కూడా చివరకు పఠింపదగినది గ్రంథము భాగవతమే. సమగ్ర విజ్ఞాన కోసము అది అని చెప్పారటండి మాస్టర్. తర్వాత రాబోవు కాలమున భాగవత రహస్య ప్రకాశము వారు వెలయించుటకు బీజములు అప్పటికే వారి ప్రజ్ఞయందు నిహితములై ఉన్నవన్నమాట అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఈ రీతిగా భాగవతము నీకు ఉపాదేయ గ్రంథమని వారు నాకు ఉపదేశించినట్లు అయినది అని అంటూ ఉన్నారండి. నాకు సాయంకాలం ఆకలి మిక్కుటముగా ఉండేది. నాకు సాయంకాలం బాగా ఆకలేసేది అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. మధ్యాహ్నము భోజనం స్వీకరించిన రోజుల్లో రాత్రి భోజనం వేళ వరకు ఆగలేకపోయేది వాడను. ఒకరోజు మాస్టర్ గారు మాస్టర్ గారికి నా బాధను నివేదించి తిని అట్లని వారిని పైకమడగలేదు. వారు తన వద్ద పైకము సరిపోయినప్పుడు సమీపమున గల హోటల్కు తీసుకొని వెళ్ళి ఏదైనా ఉపాహారము పెట్టించటివారు. డబ్బులు లేని సందర్భములే అధికము. పావలా అయినను చాలునని వేడితిని. వారు నీకు పావలా ప్రతిరోజు ఇచ్చుటకు ప్రయత్నించదనని ఎంతో జాలితో పలికిరి. వారి స్వల్పాదాయములలో వారికి అంతగా అట్టి అవకాశము చిక్కలేదు. సేవా త్యాగ సంబంధ వ్యయములలో ఇట్టి వెసులుబాటు కుదరలేదు. దానికి ఎంతయో వారి చింతించింది. వారికి అవకాశం ఉన్నప్పుడెల్లా నాకు ఆహారమును ఏర్పాటు చేసిరి. ఒక్కొక్కసారి భుజించకుండా తన వద్దనున్న అతి పరిమితమైన పైకమును నాకై వెచ్చించిరి. తల్లిదండ్రులు కాక ఎవరిట్లు చేయగలరు అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. మహాత్ములకు విశ్వమే కుటుంబము. వాళ్ళకి కుటుంబము ఏదో నా భార్య పిల్లలు అంతవరకు పరిమితం అవ్వరండి. భార్యా పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. అంతవరకే పరిమితం అవ్వరు మహాత్ములు. వాళ్ళకి ఏంటి, ఈ విశ్వం మొత్తం వాళ్ళ కుటుంబమే. గురువనగా చంద్రుని వలె ఎల్లరకు వెన్నెల వంటి ప్రేమను అందించువాడని శ్రీ లక్ష్మణ యతీంద్ర గురుదేవులు తర్వాత చెప్పగా వింటిని. జ్యోతిషమున సూర్యుడు పితృకారకుడుగను,
చంద్రుడు మాతృకారకుడుగాను వర్ణింపబడిరి. దేవునకు నిగ్రహానుగ్రహములు రెండును కలవు. గురుదేవునకు అనుగ్రహమే కానీ నిగ్రహం ఉండదని భగవద్ రామానుజులు తెలిపిన సంగతి శ్రీ యతీంద్రుల వారు తెలిపిరి. ఎందుకట్లా గురుదేవునికి అనుగ్రహమే ఉంటుంది, నిగ్రహం ఉండదంటేట కారణము, దేవుని యందు తల్లి తండ్రి కలరు. దేవుడి యందు తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. గురుదేవుడు తండ్రి కాకన్నా తల్లియే. ఈయన ఎల్లరకు తల్లియే, మాస్టారు ఎల్లరికీ తల్లియే. సూర్యాత్మకుడు నారాయణుడు, సోముని తోబుట్టువు మహాలక్ష్మి. ఈ తల్లికి మారు రూప గురువు. సోముని తోబుట్టువు మహాలక్ష్మి. అందువల్ల సోముడు అంటే చంద్రుడేనండి, ఆయనకి తోబుట్టువు కదండి మహాలక్ష్మి. అంటే ఇద్దరు క్షీరసాగర మధురంలో చంద్రుడు పుట్టాడు, మహాలక్ష్మి పుట్టుతుంది. కనుక ఈ తల్లికి మారు రూపే గురువు అని అంటూ ఉన్నారండి. ఈ రకంగా మనకి శ్రీవారి ఇంటిలో అనుభవాలు శిక్షణ అనేటువంటి అధ్యాయము పూర్తయిందండి. రేపు మనము శ్రీవారు దివ్యానుభవములు అనేటువంటి అధ్యాయంలో ప్రవేశిస్తాము అని విన్నవించుకుంటూ స్వస్తి. వాసుదేవ.